Hello students, AP ESET 2025 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫేజ్ 1 రిలీజ్ అయింది. ఇందులో మనం వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ అండ్ డిగ్రీ హోల్డర్స్ విత్ BSc మ్యాథ్స్ ఆర్ ఎలిజిబుల్. మీన్స్ ఆ క్యాండిడేట్స్ మాత్రం ఈ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ మనం ఈ డేట్స్లో అయితే చేసుకోవాలి. 14th జూలై టు 11th జూలై 2025 లోపు. ఇక్కడ ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టాలి, నెక్స్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి. అది అయిన తర్వాతే మీరు ఆప్షన్ ఎంట్రీకి ఎలిజిబుల్ ఉంటుంది. అప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అవుతే మీరు ఆప్షన్స్ అనేవి ఎంట్రీ చేసుకోవచ్చు, కాలేజ్ ప్రిఫరెన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 4th జూలై నుంచి 8th జూలై లోపు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ హెల్ప్లైన్ సెంటర్, ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి HLCs దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, దానికి డేట్స్ వచ్చేసరికి 4th 7 నుంచి 9th 7 వరకు. ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అయితే 7th జూలై నుంచి 10th జూలై 2025 వరకు వెబ్ ఆప్షన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి విండో అయితే ఓపెన్ అవుతుంది. చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అంటే మీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి వచ్చేసరికి డేట్ అయితే 11th జూలై, అప్పటి వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్, మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందని తెలియడం కోసం 13th జూలై 2025 అయితే ఈ డేట్లో అయితే మీకు మీ సీట్ అలాట్మెంట్ అనేది తెలుస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్, మీకు సీట్ అలాట్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన డేట్ వచ్చేసరికి 14/7/2025 టు 17/7/2025. క్లాస్ వర్క్ విల్ బి స్టార్టెడ్. క్లాస్ వర్క్ అనేది 14th నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. మీకు ఒకవేళ కాలేజ్ నచ్చితే మీరు అప్పటి నుంచే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, 14th నుంచి కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దాని గురించి కంప్లీట్ డీటెయిల్ సపరేట్ వీడియో చేస్తాను. ఎవరికైతే కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అవి కూడా చాలా అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే మనకి కాలేజ్ వస్తుందని చెప్పి ఎజంప్షన్స్తో కాలేజ్ ముందే పెడతారు, అది కూడా అసలు చేయకూడదు. ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్లో వచ్చేసరికి ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫీ వచ్చేసరికి OBC అండ్ OC వాళ్ళకైతే 1200 రూపీస్ అండ్ SC ST వాళ్ళకైతే 600 రూపీస్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అందరూ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ ప్రాసెసింగ్ ఫీ అనేది 4th జూలై నుంచి 8th జూలై 2025 లోపు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫీజు పే చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ సక్సెస్ఫుల్ పేమెంట్ అని వచ్చే పేజ్ని ప్రింట్ కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకుని ఉంచుకోండి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత ఏమైనా కాంప్లెక్సిటీస్ వస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది ఆ స్క్రీన్ షాట్. ఓకే, నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్. ఇక్కడ ఆన్లైన్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ సెంటర్స్కి వెళ్ళక్కర్లేదు. మీరు కేవలం మీ సర్టిఫికేట్స్ అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఏవైతే సర్టిఫికేట్స్ వాళ్ళు అడుగుతున్నారో ఆ సర్టిఫికేట్స్ అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ అథారిటీ వాళ్ళు వాటిని వెరిఫై చేస్తారు. దాంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు అప్పుడు హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. అంతేకాకుండా
ఈ స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడి, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి యొక్క కంప్లీట్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో చేయాలి. అండ్ ఎవరికైతే మిస్టేక్స్ వస్తాయో వాళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. అండ్ ఈ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వాళ్ళు ఆన్లైన్లోని ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అవి ఆఫ్లైన్లో కూడా వెళ్ళి క్లారిఫై చేయించుకోవాలి ఆ స్పెసిఫిక్ అథారిటీస్తో. అది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఒక సర్టిఫికేట్ బదులు ఇంకో సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఇంకా స్కానింగ్ ఇవన్నీ కొద్దిగా నీట్గా ఉండేలా చూసుకోండి. మీ డీటెయిల్స్, మీ పేరు, పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అర్థమయ్యేలా అప్లోడ్ అవుతుందో లేదో చూసుకోండి. ఇంకా ఇవి లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. దీని గురించి ఎవరికైనా సపరేట్ వీడియో కావాలంటే సపరేట్ వీడియో కూడా చేద్దాం. ఇది స్పెషల్ క్యాండిడేట్స్ గురించి. స్పెషల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెల్ప్ సెంటర్కి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్, మీరు ఏదైతే స్పెషల్ కేటగిరీకి ఎలిజిబుల్ అయితే అయి ఉన్నారో ఆ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒరిజినల్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళి అక్కడ ఫిజికల్గా వాళ్ళకి చూపించి అప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీకు వెబ్ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. అండ్ దాంతోపాటు మీరు ముందుగానే ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఉండాలి. ప్రతి సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడంతో పాటు మీరు ఫిజికల్గా కూడా చేయాలి. 2 చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మిస్టేక్ అసలు చేయకూడదు. మీకు మిస్టేక్స్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు కేటగిరీ ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా జాగ్రత్తగా, మీ సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయో లేదా అనేది జాగ్రత్తగా చూసుకొని ఫాస్ట్గా, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఈ ప్రాసెస్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో కూడా మిస్టేక్స్ ఏం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 9 AM ప్రతిరోజు. మనం ఏదైతే డేట్స్ అనుకున్నామో ఆ డేట్స్లో ప్రతిరోజు 9 AM వరకు 9 AMకి అయితే స్టార్ట్ చేస్తారు. దీన్ని స్పెసిఫిక్గా 2 parts కింద డివైడ్ చేశారు. 8th ఒక రోజు, 9th ఒక రోజు. ఈ 2 రోజుల్లో ఈ స్పెషల్ కేటగిరీస్ అనే వాళ్ళే వెళ్ళాలి. ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ అయ్యి ఉంది ర్యాంక్స్, ఏ ర్యాంక్స్ వాళ్ళు ఏ డేట్స్ వెళ్ళాలని. మీ ర్యాంక్ ఇందులో ఎక్కడ ఉందో చూసుకుని ఆ డేట్లో మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ ప్రాపర్గా సర్టిఫికేట్స్ ఏవి మర్చిపోకుండా అన్నీ తీసుకుని వెళ్ళండి. ఇవన్నీ మీవి వెరిఫై అయిన తర్వాతే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఎనేబుల్ అయ్యేలా చూసుకోవాలి. ప్రతిదీ జాగ్రత్తగా అన్ని సర్టిఫికేట్స్ మీతో పాటు క్యారీ చేయండి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళ యొక్క స్పెషల్ సర్టిఫికేట్సే కాకుండా మొత్తం మీ దగ్గర వీళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళండి. ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్సెస్ సర్టిఫికేట్స్ ఉన్నా పట్టుకుని వెళ్ళండి, సేఫ్టీ కోసం. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదన్నా జరగచ్చు కాబట్టి అన్నీ జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళండి. ఏ సర్టిఫికేట్ మిస్ చేయొద్దు. అన్నిటికీ 2 లేదా 3 జిరాక్స్ సెట్లు తీసుకుని రెడీగా ఉంచుకొని వెళ్ళండి. అక్కడ మీకు జిరాక్స్ షాప్స్ కంటే అవైలబుల్గా ఉండకపోవచ్చు కాబట్టి ఇంటి దగ్గర నుంచి జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ ఇవి సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఇవన్నీ సర్టిఫికేట్స్ గురించి మనం వేరే వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. ఏంటి సర్టిఫికేట్స్, వెబ్ ఆప్షన్స్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ ఎంట్రీ వచ్చేసరికి 7th July 2025 నుంచి 10th July 2025 వరకు అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్గా అవి చేంజ్ చేసుకోవడానికి డేట్ అయితే 11th July 2025. ఈ డేట్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది తప్పు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఎలా అంటే కొంతమంది పర్టికులర్గా మాకు ఈ కాలేజ్ వస్తుందని చెప్పి ఆ కాలేజెస్నే పెడుతున్నారు. చాలామందికి ఐడియా లేదు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే కాలేజెస్ కాకపోయినా ఫస్ట్ టాప్ నుంచి లాస్ట్ వరకు ఒక 50 ఆప్షన్స్ అయినా ఖచ్చితంగా మనం పెట్టేసి ఉండాలి. ప్రతి కాలేజ్ ఫస్ట్ నీకు టాప్ కాలేజ్ జైన్ టు కాకినాడ అనుకుంటే జైన్ టు కాకినాడ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అంతేగాని నీకు జైన్ టు కాకినాడ రాదని చెప్పి అది పెట్టడం మానేయకూడదు. చెప్పలేను, కొన్నిసార్లు లక్కీతో అది కూడా రావచ్చు. ఫస్ట్ జైన్ టు కాకినాడ అనుకుంటే జైన్ టు కాకినాడ, నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ, అలా టాప్ కాలేజెస్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే.
మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది అది తర్వాత డిసైడ్ అవుతుంది. మీ ప్రిఫరెన్సెస్ బట్టే ఉంటాయి. ఓకే, దాని గురించి డీటెయిల్గా వీడియో కావాలంటే వీడియో చేస్తాను, కామెంట్ చేయండి. ఓకే, సీట్స్ అలాట్మెంట్ అయితే 13th అలాట్ అవుతాయి 6 PM తర్వాత నుంచి. ఇది ఇప్పుడు వరకు ఉన్నదైతే. ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే, కంప్లీట్ డీటెయిల్స్ దేని గురించి అయినా, పర్టికులర్ టాపిక్ గురించి కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను ఏ డీటెయిల్స్ అయినా. ఓకే, ఆల్ ది బెస్ట్.